వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుండి పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయంలో అధికారులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిశారు. ఓట్ల నమోదు ప్రక్రియ సక్రమంగా చూడాలని అధికారులను కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2025 మార్చిలో ఉమ్మడి కృష్ణా గుంటూరు అభ్యర్థిగా తనకు పోటీకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు, పవన్, లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఓట్ల నమోదు ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రక్రియ ప్రారంభమైందని, 2021కి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. 33 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలకు ఇచ్చిన హామీలు అంచెలంచెలుగా ఆచరణ చేస్తున్నట్లు వెల్లడించారు. గత పాలన ప్రజల్ని అభద్రతలోకి నెట్టి రాక్షస పాలన సాగించిందని, మంచి ప్రభుత్వం, మంచి నాయకుడిని పాలన సాగుతుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు జరుగుతున్నాయని, తనను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడే తన రాజకీయ జీవితం ఆరంభమైన కారణంగా ఓటు నమోదు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. గెలుపు సునాయాసం, ప్రతి ఒక్క ఓటు మనకు పడేటట్టు చూడాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. Good. మీరు 2025 మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నవంబర్ 6 లోపున పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో, ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఫామ్ 18 ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ని, ఆధార్ని, ఓటర్ ఐడి జిరాక్స్ని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని ఒక ఫోటోని కూడా జతపరిచి నమోదు చేసుకున్నట్లయితే మీరు ఓటర్గా నమోదవుతారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసామని చెప్పి, మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చెల్లదు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. 2021 నాటికి ఎవరైతే పట్టభద్రులు అయ్యారో వారందరూ కూడా అర్హులే. 21 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హులే అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 30వ తారీఖున నోటిఫికేషను ఇవ్వటం జరిగింది. నవంబర్ 6 వరకు కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరంగా కూడా గతంలో ఏ రకంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో పనిచేసిన క్లస్టర్స్, యూనిట్స్, బూత్ కన్వీనర్స్ అందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో వారందరినీ కూడా నమోదు చేయించేదానికి మీ అందరూ సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 100 రోజు పాలనలో ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం
మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ప్రజలకి హామీ ఇచ్చారో, వాగ్దానాలు చేశారో వాటిలన్నింటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటా ఉన్నాం. మొదటి 5 సంతకాలు కూడా ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అవ్వగానే 5 సంతకాల యొక్క సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మొట్టమొదటి వెనక్కి జరగబోతూ ఉంది మంచి ప్రభుత్వం నేతృత్వంలో. అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి, తద్వారా నన్ను గెలిపించమని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దానికి ముందుగా ఓటర్లని ఎవరైతే పట్టభద్రులుగా అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా రాజకీయ జీవితం ఆరంభం, అందుకనే మొట్టమొదటి ఓటుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 3, 14, 15 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ మహాత్మా గాంధీ మన కర్తవ్యం, నా ఊరు మరియు నా పని గ్రామానికి మరియు ప్రతి పరిశుభ్ర శుభ్రతకు సంబంధించి మనలో మార్పు రావాలి, మన స్వభావంలో మార్పు రావాలి, మన యొక్క సంస్కారంలో మార్పు రావాలంటే ఇంట్లో వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో మున్సిపాలిటీ వెహికల్స్కి అందించాలి. కాలువలలో వేయకూడదు, రోడ్లపైన వేయకూడదు. వీధులను, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలంటే మున్సిపాలిటీ వారికే అందించాలి. ఎవరైనా సెలవు దినం కానీ పండుగ దినం కానీ ఒకవేళ రానట్లయితే కనుక ఆ రోజు ఇంట్లోనే జాగ్రత్త పెట్టుకొని రెండో రోజు సో వాళ్ళకి అందించాలి. అదేవిధంగా 2 రకాలుగా ఉంటుంది, డ్రై వేస్ట్, వెట్ అని చెప్పినేసి దాన్ని విడిగా చేసుకుని ఇస్తే కనుక ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి సో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యాలను సద్వినియోగపరచుకొని మన ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. సో ఈ విషయాలను గమనించాలనేసి కోరుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు సరైన టైంకు ఒకవేళ రాలేని పక్షంలో కనుక ఈ యొక్క కాలువలు కానీ, నీటి సమస్య కానీ ఎడీస్ నిన్నడైనా ఈ మధ్యనే గౌరవ మంత్రి వారు అలాగే చైర్పర్సన్ గారు ఇద్దరు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ నంబర్ను సపరేట్గా ఇచ్చారు. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ నంబర్కు వాట్సాప్ చేయాల్సి కోరుతున్నాం. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ నంబర్ ఏంటంటే 7659935993. గ్రీవెన్స్ లో వచ్చే ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీదారుల నుండి తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి ఒక అర్జీ రావడం జరిగిందని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన మన తెనాలి వాట్సాప్ నెంబర్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా క్రింది స్థాయి అధికారులు కూడా వారి పరిధిలోనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి రెవెన్యూ శాఖ నుంచి ఒక అర్జీ అందింది. అది మ్యూటేషన్ కోసం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, వివిధ సందర్భాల్లో వివిధ చోట్ల మనం గ్రీవెన్స్లు రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. మన మంత్రి గారు కూడా మన తెనాలి అనే పేరుతో ఒక వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ షేర్ చేశారు. అట్లాగే కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆనరబుల్ అందరూ కూడా, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి సమస్యని గ్రీవెన్స్ రూపంలో తీసుకుంటున్నారు. ప్రజలందరూ
ఈ పనిని సక్రమంగా వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి. అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా కింద స్థాయిలో మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల సహకారం అవసరమైనప్పుడు వారి నోటీస్ కూడా తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలి. అంతే తప్ప గ్రీవెన్స్ ఒకటి గ్రామ స్థాయిలో వచ్చినప్పుడు మండల స్థాయిలోకో లేకపోతే జిల్లా స్థాయిలోకో వెళ్ళమని వాళ్ళని పంపడం రైట్ కాదు. ఇదే నేను కింద స్థాయి సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. పబ్లిక్ని కానీ రైతుల్ని కానీ ఆ ఆఫీసులకి ఈ ఆఫీసులకి తిప్పకుండా ఉండాలి. ఎంప్లాయీ అనేవారు ఖచ్చితంగా మనం రైతులకి పబ్లిక్కి ఫెసిలిటేట్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.